అందరికీ నమస్కారం. మనం చూసాం కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూ కోసం ఎన్నో ప్రచారాలు చేశారు, అబద్ధ ప్రచారాలు. మాట్లాడితే అందులో ఏదో జంతు కొవ్వు కలిసిందని, లేదా ఫిష్ ఆయిల్ కలిసిందని, పంది కొవ్వు కలిసిందని మొదట ప్రచారం చేశారు. మళ్ళీ చెప్పారు నెయ్యి ఎక్కడైనా 330కి వస్తుందా, 350 రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందా అనేసి అతనే మాట్లాడడం జరిగింది. మొన్న తీసుకుంటే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక ఏం చెప్పింది, అందులో జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ కలవలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు లడ్డు మీద ఇలాంటి ప్రచారం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తేలిన విషయం ఏంటంటే ఇందాపూర్ అనే కంపెనీకి 680 రూపాయలకి కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఇందాపూర్ ఏది అనేసరికి హెరిటేజ్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది. అంటే హెరిటేజ్కి వ్యాపార అనుబంధ సంస్థ ఆ ఇందాపూర్ అనేది. అంటే వ్యాపారంగా లబ్ధి పొందడం కోసం తన సంస్థకి మేలు చేయించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకాలన్నీ ఆడారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. ఈ ఇందాపూర్ అనే కంపెనీ గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు కూడా నెయ్యి సప్లై చేయడం జరిగింది. కానీ కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారని అది రిజెక్ట్ కాబడిన సంస్థ. ఆ సంస్థకే ఇప్పుడు 680 రూపాయలు కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఏమి జరిగింది లోపాయికారిగా అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అందుకనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలందరూ కూడా కౌన్సిల్లో మేము వాయిదా తీర్మానం అడగడం జరిగింది. హెరిటేజ్కి ఇందాపూర్ సంస్థకి ఉన్న సంబంధం ఏంటి, వ్యాపార సంబంధం ఏంటి, దాని మీద చర్చ పెట్టండి అని ముందు నుంచి కూడా మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టడానికి భయపడుతుంది అంటే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూతో ఈరోజు పచ్చి అబద్ధాలు దాని గురించి మాట్లాడి ఈరోజు వ్యాపార సంబంధాలు అలాగే వ్యాపార భాగస్వామి అయిన ఇందాపూర్ సంస్థ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం, హెరిటేజ్కి లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదిగోండి ఇప్పుడే చూపించారు కదా ఈ హెరిటేజ్ తాలూకా చీజ్ స్లైసెస్. దీని మీద స్పష్టంగా రాసుంది మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని. అంటే ఈ ఇందాపూర్ అనేది ఖచ్చితంగా హెరిటేజ్ తాలూకా అనుబంధ సంస్థ అనేది అర్థమవుతుంది. అలాగే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అందులో జంతు కొవ్వు కలవలేదని. అయినా కూడా వీళ్ళు ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది దీని మీద ఎంక్వైరీ కోసం. మరి మేము ఒకటే అడుగుతున్నాం, ఆ ఏకసభ్య కమిషన్తో విచారణ చేయించగలరా? హెరిటేజ్కి ఈ ఇందాపూర్కి ఉన్న వ్యాపార సంబంధాల గురించి విచారణ చేయించండి, అప్పుడు తెలుస్తుంది కదా. అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా తన రాజకీయ లబ్ధి కోసం ఎన్నాళ్ళు వాడుకున్నారు అనుకున్నాం, దాంతోపాటు వ్యాపార లబ్ధి కూడా ఇందులో ఉంది అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఎప్పటికైనా దీని మీద మా కౌన్సిల్లో చర్చకి ప్రభుత్వం ఒప్పుకోవాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, రైతులకు సంబంధించినటువంటి విషయం. రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా కమ్మలవడగ నియోజకవర్గము, ప్రొద్దుటూరు కానీ కమలాపం కానీ రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం డిస్టిక్లో కానీ శనగ పంట చాలా ఎక్కువ వేస్తారు. అలాంటి శనగ పంట ఈసారి రైతులకు బాగా పంట వచ్చినప్పటికీ ఈరోజు మనం చూస్తే రైతుల పరిస్థితి, పంట వచ్చి కోతలు చేయబట్టి 25 రోజులు అయింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల, అదేవిధంగా ఈరోజు మనం మద్దతు ధర ఒకటి చూసాం, శనగలకు 5,650 రూపాయలు క్వింటాలకు మద్దతు ధర, ప్రభుత్వ మద్దతు ధర ఉంది. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి మద్దతు ధర కూడా రైతులు పెట్టిన పెట్టుబడికి ఖర్చులకు ఇది కరెక్ట్ మద్దతు ధర కాదు, ఇంకా పెంచాలి మద్దతు ధరను. కానీ ఇప్పుడున్న మద్దతు ధర 5,650 రూపాయలు కూడా లేకుండా ఈరోజు పంట వచ్చిన తర్వాత రైతులు కేరళలోనే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల మినిమం సపోర్ట్ ప్రైస్కు
రైతులందరూ కూడా దళారీ చేసిన బారుల్లో పడిపోయి దాదాపు ఒక ఎకరాకు 1000 ఒక క్వింటాలకు 1000 రూపాయలు నష్టపోవాల్సి వస్తూ ఉంది. ఈరోజు శనగలు 10 క్వింటాలు అయితే ఒక ఎకరాకు 10,000 నష్టపోవాల్సి వస్తుంది. అంటే ఈరోజు 4,600 4,700 రూపాయలకే క్వింటాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులు కల్పించి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు పొలాల్లోనే వచ్చిన పంటను 5,000 లోపే 4,600కు 700కే అమ్ముకొని చాలా నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా శనగ పంటే కాకుండా మీరు ఒక్కసారి చూస్తే జొన్నలు 3,600 రూపాయలు మద్దతు ధర ఉంటే 2,600కే ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మొక్కజొన్న పంట 2,400 రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు 1,600 1,700 కూడా రేట్ లేదు. ఈరోజు రైతులందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పంటను అక్కడే నష్టాలకు అమ్ముకుంటున్నారు. ఈరోజు ఎక్కడైనా గోడౌన్లో పెట్టుకోవాలన్నా ఇబ్బంది ఉన్న రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా రైతుల తరఫున, ఈరోజు ప్రభుత్వ మద్దతు ధర ఏదైతే ఉందో 5,650 రూపాయలు, అది కూడా సరైన గిట్టుబాటు ధర కాదు, పెంచి కొనాలా. ఈరోజు ఉన్న మద్దతు ధరకు కూడా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే రైతుల పక్షాన ఇది మాది రైతు ప్రభుత్వం అని బడ్జెట్లో చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ. ఈరోజు కూడా పంట చేతికొచ్చి 25 రోజులైనా కూడా ప్రభుత్వ పరంగా ఎంఎస్పి రేటుకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణము, చాలా దుర్మార్గం. ఇది రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇటు శనగ పంటకు కానీ జొన్నలు కానీ మొక్కజొన్న కానీ ఈరోజు ఎకరాకు ఒక్కొక్క రైతు పండించిన కష్టపడి పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతుకు పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కూడా లేక ప్రతి ఎకరాకు 9,000 నుంచి 15,000 రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏమాత్రం మీకు శుద్ధశుద్ధి ఉన్నా ఈరోజు ఏ ప్రభుత్వం అయినా బాధ్యత గల ప్రభుత్వం పంట చేతికి వస్తానే ఒక ప్లాన్ ప్రకారము రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కంటే తక్కువ మార్కెట్లో రేటు ఉన్నప్పుడు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా. అలాంటి పరిస్థితి ఎక్కడే లేదు. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇదే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఒక్కసారి గమనిస్తే 17, 18, 19లో గత ప్రభుత్వంలో ఉన్న రైతులు ఏదైతే శనగలు అమ్ముకోలేక 5,000 కంటే లోపు ఉన్నటువంటి క్వింటా రేటు ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు రైతులు కోరితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్వింటాలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గోడౌన్లో ఉన్నటువంటి శనగలకు కూడా ఈరోజు GOMS నెంబర్ 59 ఇచ్చి ప్రతి రైతుకు క్వింటాకు 500 చొప్పున 30 క్వింటాలకు 45,000 రూపాయలు ప్రతి రైతుకు అకౌంట్లో వేసిన పరిస్థితి జీవో ఉంది. దీని ఆధారంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని, శనగ రైతులు కానీ మొక్కజొన్న కానీ జొన్న రైతులు కానీ నష్టపోతూ ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు ఏ పంటకు కూడా. కాబట్టి ఎంటమ్మడే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను శనగ పంటను మొక్కజొన్నను జొన్నలను కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ దేవుడి లడ్డు ప్రసాదం మీద మేము వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ వాయిదా తీర్మానాన్ని మేము కొనసాగించాము. అదే ఈ అధికార ప్రభుత్వం దాని మీద చర్చ పెట్టమంటే వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఏదైతే ఒక దేవుడి ప్రసాదం మీద కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద లడ్డు ప్రసాదం మీద ఏదైతే అవాస్తవాలు మాట్లాడారో అది కూడా ఒక ఉన్నత స్థాయిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్న వ్యక్తి డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళ మీటింగ్లోనే ఆ రోజు ఆ విషయం చెప్పారు. ఆ తిరుమల లడ్డులో కల్తీ జరిగింది, అది కూడా జంతు కొవ్వు కలిసిందని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు క్లియర్గా సిబిఐ చిట్టు కూడా క్లియర్గా తేల్చడం జరిగింది. ఎందుకంటే ఎంతో ఉన్నతమైన డైరీలు, ఆ డైరీలు కూడా క్లియర్గా చెప్పాయి దీంట్లో ఎక్కడా కూడా కల్తీ జరగలేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని కూడా క్లియర్గా సిబిఐ చిట్టు కూడా చెప్పింది. ఆ సిబిఐ అనేది కూడా వాళ్ళకు తెలుసు కదా,
వాళ్ళ కమిటీలు, వాళ్ళు వేసిన కమిటీలు కూడా వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు ఈరోజు సిబిఐ ఇచ్చిన చిట్టును కూడా ఈ ప్రభుత్వము తప్పుపట్టి ఈరోజు ఇంకా కల్తీ జరిగింది అని చెప్పడం అనేది నిజంగా ఈ దేవుడి మీద ఇన్ని అవాస్తవాలు మాట్లాడడానికి ఈ ప్రభుత్వము, ఈ కూటమిలో ఉన్న పెద్దలకి ఎలా నోరొస్తుందని ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఇంకా ముఖ్యంగా మా క్వశ్చన్ ఒకటే, ఏదైతే మీరు జంతు కొవ్వు కలిసిందని చెప్పారో జంతు కొవ్వు కలవలేదని క్లియర్గా సిబిఐ చెప్పింది, సిబిఐ చిట్ చెప్పింది. సో దీన్ని ఇంకా కూడా మీరు అదేదో దేవుడి మీద కూడా అవాస్తవాలు మాట్లాడి ఈరోజు మీరు రాజకీయం చేసుకోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఏదైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు ఈ తప్పు పార్టీ మీద వేస్తున్నారో, మా హయాంలో కల్తీ జరిగిందని చెప్తున్నారో అది తప్పు. ఎప్పుడు మీ హయాంలోనే 2024 జూన్లో నుంచే ఈ కల్తీ జరగడం మొదలైంది. కల్తీ జరిగిందని క్లియర్గా కూడా సిబిఐ చెప్పడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. ఎవరు అవాస్తవాలు చెప్తున్నారు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఈ ప్రభుత్వం పెట్టుకుందో ఖచ్చితంగా వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా డిమాండ్ మేము ఖచ్చితంగా ఈ తిరుమల లడ్డు మీద ఈ ప్రభుత్వం ఏదైతే అవాస్తవాలు చెప్పిందో వాటినన్నిటిని కూడా మేము ఖచ్చితంగా మాకు హౌస్ చర్చకు రావాలని పెట్టేంత వరకు కూడా మేము ఖచ్చితంగా దీని మీద చేస్తాము. అదేవిధంగా ఇలాంటి వాస్తవాలన్నిటి కూడా ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వము తప్పుడు ప్రచారాలు చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు వచ్చే ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలలో మొదటి హామీ నిరుద్యోగ వృద్ధి లేదా 20 లక్షల ఉద్యోగాలని చెప్పి మొదటి హామీ ఇచ్చి నిరుద్యోగులు మోసం చేసి వాళ్లకు లేనిపోని నమ్మకాలు కుదిరించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత నిరుద్యోగులు లేరు, ఏం లేరు అని చెప్పి గాలి కుదిరేసిన పక్షంలో ఈరోజు శాసన మండలిలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్టాటిస్టిక్స్లో ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏ స్టాటిస్టిక్స్లో ఉంది, మీరు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, దాంతోపాటు నిరుద్యోగ వృద్ధి కూడా ఎంతవరకు ఇచ్చారనేసి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం శాసనసభ ద్వారా శాసన మండలి ద్వారా ఎంత నిర్లక్ష్యంగా మేము అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తుందంటే అంత నిర్లక్ష్యంగా ఆన్ పేపర్ వీళ్ళు సమాధానం చెప్తున్నారు. డిసెంబర్ 15, 2025 నాడు సాక్షాత్తు రాజ్యసభ సాక్షిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అక్కడ కూడా ఇండియా ప్రభుత్వంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రాజ్యసభలో ఇచ్చిన ఆన్సర్ ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8.2%లో మొట్టమొదటిగా అంటే నిరుద్యోగంలో మొట్టమొదటిగా ఉందని చెప్పేసి ఒక రాజ్యసభలో వాళ్ళు క్లియర్గా అడిగిన క్వశ్చన్కు అక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా సింపుల్గా వీళ్ళు మేము 5,76,000 ఉద్యోగాలు 72,280 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఒక చిన్న ఆన్సర్ పెట్టేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నా, మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లే కానిస్టేబుల్స్ కావచ్చు లేకపోతే టీచర్స్ కావచ్చు ఇవన్నీ కలిపి సుమారుగా ఒక 20,000 ఉద్యోగాలు ఇచ్చినవే వీళ్ళు ఇచ్చి, కానీ 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారనేసి ఈరోజు సాక్షాత్తుగా శాసన మండలి సాక్షిగా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. అంటే నిరుద్యోగులకు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఉద్యోగాలు ఇవ్వకుండానే మేము ఇచ్చినాం అని సాక్షాత్తు శాసన మండలి ద్వారానే ఈరోజు వీళ్ళు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా మనకందరూ తెలుసు, పోయిన శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిరుద్యోగులకు ఎటువంటి బడ్జెట్ కూడా కేటాయించుకోకుండా వాళ్ళు బడ్జెట్ ఇంట్రడ్యూస్ జరిగింది.
ఈరోజు రాష్ట్రం అంతా ఎలా ఉందంటే, రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, మా నిరుద్యోగులకు మటుకు పేమెంట్లు ఇస్తలేరని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కోడైకొస్తున్నారు. ఈరోజు 5,72,280 ఉద్యోగాలు ఎక్కడిచ్చావు మంత్రి గారు? ఏ రంగంలో ఇచ్చావు చెప్తే వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు వచ్చిన మొదటి నెల జీతం మీకు పెద్ద కార్యక్రమం చేసి చేయాలని వాళ్ళందరూ వెయిట్ చేస్తారని చెప్తే దానికి సమాధానం లేదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్లో 191 మంది, ఎంతమంది? 191 మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది గడిచిన 18 నెలల్లో. సాక్షాత్తు డీజీపీ గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే ఈ లెక్కలు రాసున్నాయన్నమాట. సో ఈ లెక్కలన్నీ మీ మీడియా వాళ్ళు కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే వాట్ ఆర్ యు టాకింగ్ ఏమంటారు? వాట్ ఆర్ యు టాకింగ్ అంటారు. ఎట్లా ముఖ్యమంత్రి గారు? మీరే సాక్షాత్తు 2 సభల ద్వారా 5 లక్షల చిన్న ఉద్యోగాలు ఇచ్చాయన్నారు. ఎక్కడ అడిగితే దానికి సమాధానం లేదు. సార్ 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు, బడ్జెట్లో 3,000 రూపాయలు లేదు. మరి ఎట్లా చంద్రబాబు గారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, కానీ బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అనేసి మరొకసారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపించారు. కాబట్టి మీరు వాట్ ఆర్ యు టాకింగ్ అన్నా, వాట్ ఆర్ యు నాట్ టాకింగ్ అన్నా కూడా మేము ఈ నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చే ఎలక్షన్లలో మీకు వాట్ ఆర్ యు టాకింగ్ అనేది చూపిస్తారనేసి ఈరోజు పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.